నూతనంగా ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం రేపు ఉదయం 6 గంటలకి ఇచ్చినటువంటి మొదటి హామీని అమలు చేయడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. పేదవాడికి అత్యంత అవసరమైనటువంటిది పింఛన్. ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు. తరువాత దాన్ని కొనసాగించి ఈరోజు ఒక్కొక్కరికి 4,000 రూపాయల చొప్పున పింఛనిచ్చే కార్యక్రమం రేపు ఉదయం శ్రీకారం చుడుతున్నాం. దీంతో పాటుగా ఎన్నికల్లో ఎవరైనా సరే హామీలు ఇస్తే లాస్ట్ ఒక 1 ఇయర్ ముందు అమలు చేస్తారు. కానీ ప్రభుత్వం ఏర్పడక ముందే హామీ ఇచ్చి అమలు చేసినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అని చెప్పి సగర్వంగా నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా గుర్తు తెచ్చుకోవాలి. అందుకే రేపు ఇచ్చిన మాట ప్రకారం జూలై నెల 4,000, ఏప్రిల్లో హామీ ఇచ్చాం ఏప్రిల్ 1 నుంచి పెంచుతామని. ఏప్రిల్లో 1,000 బాకీ ఉన్నాం, మేలో 1,000 బాకీ ఉన్నాం, జూన్లో 1,000 బాకీ ఉన్నాం, జూలైలో 4,000 రూపాయలు పెన్షన్ కలిసి రేపు ఉదయం 6 గంటలకి ప్రతి ఒక్క లబ్ధిదారుడి ఇంటికి తీసుకెళ్లి పింఛన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని చెప్పి తెలియజేస్తున్నారు.